బలలో మనం పాలు పంపులు పొందకముందు దేవుని వాక్యంలో నుంచి 63వ కీర్తన. ప్రభు యొక్క బలలో మనం పాలు పంపులు పొందకముందు కీర్తన గ్రంథము 63వ కీర్తన 3వ వచనాన్ని మనందరం కలిసి చదువుదాం. నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. తర్వాత లూకాసు వార్త 10వ అధ్యాయము 42వ వచనం. లూకాసు వార్త 10వ అధ్యాయము 42వ వచనాన్ని కూడా అందరము కలిసి చదువుకుందాం. లూకాసు వార్త 10వ అధ్యాయము 42వ వచనం. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకునేను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడిదని ఆమెతో చెప్పాను. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడైన తండ్రి, ఇంతవరకు నిన్ను ఆరాధించడానికి మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాము. నీ కృప ఎంత ఉత్తమమైనది ప్రభువా. ఎన్నిక లేని మా జీవితాలలో మీ అపారమైన కృపను మీరు కనపరిచి మమ్మలను మీరు రక్షించుకున్నారు ప్రభువా. నీ కృప లేకపోతే ఎప్పుడో మేము నశించి నిత్య నరకాగ్నికి వెళ్ళిపోయే వాళ్ళం ప్రభువా. అలాంటి ఆ గొప్ప కృప మాకు ఉచితంగా దయచేసి ఆ కృప రూపంలో ఉన్న నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని మీరు మాకు బలిగా అర్పించినందుకు వందనములు చెల్లించుకుంటున్నాం. సమయంలో మా ప్రభువా, అలాగూ నేను కూడా నీ ప్రజలతో కలిసి నాకు అనుగ్రహించిన మీ కృపను బట్టి నేను ఎంతగానో స్తుతించి ఘనపరిచి మహిమపరుస్తూ ఉన్నాను ప్రభువా. ఈ సమయంలో నా ముందు ఉంచబడిన మీ యొక్క శరీర రక్తం కొరకే వందనాలు చెల్లించుకుంటున్నాం మా ప్రభువా. మరి తండ్రి, ఎంతో యోగ్యంగా పరీక్షించుకొని పాలు పంపులు పొందడానికి కావలసిన కృపను అనుగ్రహించమని మీరే ప్రభా మాతో మాట్లాడి నీ వాక్యం ద్వారా సరిచేయమని ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ వందనాలు స్తోత్రాలు మీకు చెల్లించుకుంటూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభు యొక్క బలలో పాలు పంపులు పొందకముందు మనం చదువుకున్న వాక్య భాగము మరొకసారి చదువుదాము. 63వ కీర్తన 3వ వచనాన్ని హృదయపూర్వకంగా మనందరం కలిసి చదువుదాము. 63:3. నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. మరి యెషయి అనే ఆ గొప్ప వ్యక్తికి అనేక మంది కుమారులు ఉన్నారు. అందులో ఒక ఉత్తమమైన కుమారుడే దావీదు. అందుకని విశ్వాసులు బల దగ్గర 2 రకాలు. ఏమన్నారంటే చీఫ్ బిలీవర్స్. ఎవరంట? చీఫ్ అంటే ముఖ్యమైన వారు, ఉత్తమమైన వారు, ఉత్తమమైనవి ఏర్పరచుకునేవాళ్ళు. రెండవది చీప్ బిలీవర్స్ అంట. చీప్ అనేది ఎంత తేడా ఉందో చూడండి. చాలామంది తెలియక చీఫ్ మినిస్టర్ అంటారు. కానీ అది ఇంటి ఆయన ఊరుకుంటాడా? అది చాలాసార్లు మనం కూడా మన జీవితంలో చీఫ్ అనేది మనం తీసుకోం, కానీ చీప్ అనేది తీసుకుంటాం. యెషయి కుమారులు మిగతా వాళ్ళు కూడా చీప్గా ఉండేవాళ్ళు. అంటే వాళ్ళ ప్రవర్తన చీప్గా ఉండేది, వాళ్ళ మాటలు చీప్గా ఉండేవి, వాళ్ళ ఆలోచనలు చీప్గా ఉండేవి, వాళ్ళ పనులు కూడా చీప్గా ఉండేవి.
ఆ చీప్గా ఉండేవి ఎప్పుడు కూడా దేవునికి నచ్చవు. అందుకనే దేవుడు వారిని కోరుకోలేదు. మరి ఎవరిని కోరుకున్నాడు? దావీదు. దావీదు ఎలా ఉన్నాడంటే చీఫ్ అంటే ఉత్తమమైనది, ముఖ్యమైనది ఏర్పరచుకున్నాడు. ఈరోజు బల్ల దగ్గర ఒక్క ప్రశ్న, నువ్వు చీఫ్ బిలీవర్గా ఉన్నావా, చీప్ బిలీవర్గా ఉన్నావా? చూడండి, నీ పిల్లలు చక్కగా ఎంతో ఘనతగా, హోదాగా వారు చదువుకుంటూ మంచి మార్కులు తెచ్చుకుంటుంటే ఎలా ఉంటుంది తల్లిదండ్రులకి? ఎంత గౌరవంగా, సంతోషంగా ఉంటుంది. వాడు కాపీ కొడుతూ, వాడు స్లిప్పులు పెడుతూ, వాడు మోసం చేసి పాస్ అవుతుంటే ఎలా అనిపిస్తుంది? సరే ఏంటి ఇంత చీప్గా? ఆత్మీయ జీవితం కూడా అంతే. దేవుని కొరకు నువ్వు చీఫ్గా ప్రవర్తించినప్పుడు దేవుడు నిన్ను ఎప్పుడు చీఫ్గా ఉంచుతాడు. చీఫ్ అంటే ఏంటి? చీఫ్ అంటే ఏంటి? ముఖ్యమైన వాడు. ఎవరండి? ఈ కంపెనీకి చీఫ్ అండి. ఎవరండి? ఈ ఇండస్ట్రీకి చీఫ్ అండి. ఎవరు? ఈ దేశానికి ఆయన చీఫ్ అండి. ఎందుకు నువ్వు ఈ దినంలో, ఈ జీవితంలో చీఫ్గా ఉండలేకపోతున్నావు అంటే నువ్వు చీఫ్ అనే అనుభవంలో రాలేకపోతున్నావు. ఇక్కడ బల్ల దగ్గర కొన్ని క్లుప్తమైన మాటలు ఏంటంటే, ఆర్ యు చీఫ్ ఆర్ చీప్? చీఫ్గా ఉంటే దేవుడు నిన్ను ఎంతైనా హెచ్చిస్తాడు, ఏదైనా నీకు ఇస్తాడు, నీకోసం ఏదైనా చేయగలడు. అదే చీప్గా ఉంటే ఏం చేస్తాడు? ఆయన ఇష్టపడాడు. అరే ఏంటి వీళ్ళ పనులు ఇలా ఉన్నాయేంటి, వీళ్ళ మాటలు ఇలా ఉన్నాయేంటి, రక్షింపబడి మారు మనసు పొంది మందిరానికి వచ్చి మళ్ళీ మనం వెళ్ళిపోయి వారమంతా చీప్గా ప్రవర్తిస్తే దేవుడు సంతోషిస్తాడా? సంతోషించాడు. అందుకనే మన ప్రవర్తనను పరీక్షించుకుంటూ దావీదు జీవితంలో ద 7 స్టెప్స్ ఆఫ్ చీఫ్, ఆ చీఫ్ అనేవి పెట్టుకున్నాడు. ఉత్తమమైనది ఏంటంటే రండి కొన్ని విషయాలు మనం చూద్దాం. వాళ్ళ దగ్గరికి వెళ్ళకముందు, మనము సమీపించకముందు విశ్వాస జీవితంలో ఏం చీఫ్గా ఉంచుకోవాలి చూడండి. ఒక మాట చదవండి దేవుని వాక్యంలో నుంచి 25వ కీర్తన 8వ వచనం. 7 విషయాలు క్లుప్తంగా చూసి మనము బలలో పాలు పంపులు పొందుదాం. 25వ కీర్తన, యెహోవా ఉత్తముడని యథార్థవంతుడను ఎంత బాగుందండి. ఎవరంటే ఆయన? మొట్టమొదట దావీదు ఉత్తముడు అవటానికి కారణం ఏంటో తెలుసా? దావీదు అంత గొప్ప స్థితిలో ఉండటానికి కారణం, డేవిడ్ హ్యాస్ సెట్ ద ఫస్ట్ చీఫ్ థింగ్ యాజ్ చీఫ్ గాడ్. లోకంలో అనేక మంది దేవతలనే పేర్లు గల వాళ్ళు ఉన్నారు, దేవుళ్ళనే పేర్లు గల వారు ఉన్నారు. వారందరూ కాదండి, వారందరికీ పైన ఎవరైనా? దేవతలకు దేవుడు, ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు ఆయనే. నీ జీవితంలో నీ దేవుడు చీఫ్గా ఉండాలి. నీ కుటుంబంలో ఆయనే చీఫ్గా ఉండాలి. నీ ఉద్యోగంలో ఆయనే చీఫ్గా ఉండాలి. ప్రతి విషయంలో ఆయన చీఫ్గా ఉంటే మీకు ఎంత గొప్ప విజయం వస్తుందో. దావీదు దేవుడిని నిలబెట్టుకో. అందుకని అంటాడు కదా, మనందరికీ తెలుసు 34వ కీర్తన 8వ వచనంలో, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలి. కాబట్టి మొట్టమొదట చీఫ్ గాడ్, ఇది మొట్టమొదటిది. రెండవ మాట మనం చూస్తే 69వ కీర్తన 16వ వచనం, ద సెకండ్ చీఫ్ థింగ్ ఇన్ డేవిడ్. ఈరోజున ఒక్కటే ఈ మాటలు వింటున్నప్పుడు, ప్రభువా నాలో ఉన్న చీప్ తీసివేయండి ప్రభువా. చీప్ వర్డ్స్, చీప్ క్యారెక్టర్, చీప్ యాటిట్యూడ్, చీప్ థింగ్స్ వద్దు ప్రభువా. ఒక మాట ఏంటంటే, నీ దేవుడు చీప్ కాదే. నీ దేవుడు చీపా? అంత చీపా? కాదే, కాదు. నీ దేవుడు నీకు ఇవ్వగలడు, నీ దేవుడు నీకు చేయగలడు. రెండో చదవండి. యెహోవా నీ కృప ఉత్తమత్వమును బట్టి నాకు ఉత్తరం ఇమ్ము. ఎంత బాగుందండి. రెండవది కృప ఉత్తమత్వం. ఉత్తములోనే మళ్ళీ ఉత్తమం అంటాడు. చీఫ్ ఆఫ్ ద చీఫ్ అన్నారు దీన్ని. రెండవది చీఫ్ గ్రేస్, ఉత్తమమైన కృప. కృపను ఉత్తమంగా ఎంచుకున్నాడు. మనుషుల ప్రేమ కాదు, మనుషుల యొక్క గౌరవం కాదు, మనుషులు ఇచ్చే ఘనత కాదు, ఇవన్నీ నాకు కాదు. నా జీవితంలో ముఖ్యమైనది ఏంటి? వాట్ ఈజ్ చీఫ్ ఇన్ మై లైఫ్ ఈజ్ నథింగ్ బట్ గ్రేస్. ఏంటది? కృపే. నా జీవితంలో అంటే చీఫ్ అంటే అర్థం ఏంటంటే, నీ జీవితంలో నువ్వు ముఖ్యంగా ఎంచుకో.
నీ రాజుగా లేదంటే పూర్తి ఆధిపత్యం ఇచ్చేది ఏంటంటే మొట్టమొదటి దేవునికి. గాడ్ ఈజ్ మై చీఫ్. రెండోది గ్రేస్ ఈజ్ మై చీఫ్. ఆయన కృపేనండి. ఎవరు అడిగినా ఏం చెప్పాలి? నాకు ఆయన కృప. ఎలా ఉన్నావు? ఆయన కృపను బట్టి బాగున్నాను. చదువు ఆయన కృపను బట్టే, ఉద్యోగం ఆయన కృపను బట్టే, ఆరోగ్యం ఆయన కృపను బట్టే, ప్రతిదీ కూడా ఆయన కృపను బట్టి. ఇది రెండవది దావీదు జీవితంలో ఉత్తమమైన కృపను. అదే మనం చదువుకున్నాం 63:3లో కూడా, నీ కృప జీవము కంటే ఉత్తమమైనది. మూడవది మనం చూస్తే 38వ కీర్తన 20వ వచనం. ఈరోజు ఒక్క మాట మనం రాసుకొని, ప్రభువా నేను ఈరోజు నుంచి చీఫ్ బిలీవర్గా ఉండను ప్రభువా. ఐ జస్ట్ వాంట్ టు బీ ఏ చీఫ్ బిలీవర్ టు చీఫ్ గాడ్. చదవండి. వారు కీడు చేయుచున్నారు. కొన్నిసార్లు నువ్వు ఉత్తమమైన దాన్ని అనుసరిస్తున్నందుకు నీకు చాలామంది శత్రువులు అవుతారు. అర్థమైందా? నువ్వు మంచిగా ఉంటే నీకు శత్రువులు అవుతారు. వాళ్ళతో పాటు నువ్వు వాళ్ళ పనులు చేస్తుంటే లోకానుసారంగా ఉంటే అందరూ నీకు ఫ్రెండ్స్గా ఉంటారు. కానీ ఎప్పుడైతే నువ్వు ఒక చీఫ్ అనే అనుభవంలోకి వచ్చి వాళ్ళ పాపంలో పాలు పంపులు పొందక, వారి లోకపు మాటల్లో నువ్వు మాట్లాడకుండా ప్రత్యేకంగా ఉంటే ఏం చేస్తారు? శత్రువులు అవుతారు. అయినా పర్వాలేదు. కానీ మనం ఎలా ఉండాలి? ఏమన్నాడు? ఉత్తమమైన దానిని అనుసరిస్తున్నాడంటండి. మూడోది ఎంత బాగుందండి. మూడవది ఇంగ్లీష్లో అది యాటిట్యూడ్ అని వాడారు. చీఫ్ యాటిట్యూడ్. ఏం అనుసరించాలి మనం? ఉత్తమమైనది. చూడండి, మనం ఏదన్నా చిన్న మార్కెట్కి వెళ్తేనే ఏం చేస్తాము? ఉత్తమమైనది అడుగుతాం. కూరగాయలు కూడా మంచివి చూస్తాం. ఈ బెండకాయలైనా వంకాయలైనా ఏదైనా కూరగాయలు, ఇది మంచిగా ఉందా లేదా? మరి ఆత్మీయ విషయాల్లో ఇంకెంత ఉత్తమమైనది మనం ఎంచుకోవాలో తెలుసా? మూడవది ఉత్తమమైన దృక్పథం. ఉత్తమమైన దాన్ని ఏర్పరుస్తున్నాడు, లేదంటే ఉత్తమమైన మార్గాన్ని అనుసరిస్తున్నాడు. ఎవరు? దావీదు. ద చీఫ్ వే. ఇది మూడవది. లోకంలో ఎన్నో మార్గాలు ఉంటాయండి, మనకొద్దు. దేవుని మార్గం. అందుకని ఈ మార్గం పేరు ఏమన్నారు? సియోను మార్గం, ద వే ఆఫ్ జయన్ అన్నారు. ఇది మూడవది. నాలుగవది మనం చూస్తే 52వ కీర్తన 9వ వచనం. ఇక్కడ క్లుప్తంగా కొన్ని మాటలే మనం చూస్తాం, హెచ్చరికలు. 52, నీవు దాన్ని నెరవేర్చితివి గనుక నేను నిత్యము నిన్ను స్తుతించేదను, నీ నామము. దట్స్ ఆల్. ఉత్తమమైనది. నాలుగవది చీఫ్ నేమ్. నీ జీవితంలో దేవుని నామం కంటే వేరే గొప్ప నామం ఉండకూడదు. అది మనుషులైనా బంధువులైనా ఎవరైనా. ముఖ్యమైన నామం ఏంటి? దేవుని నామం. ఆయనకి గౌరవం, ఆయనకి ఘనత, ఆయనకు ప్రేమ, ఆయనకు గౌరవం, ఆయనకు ప్రభావం. ఆ నామం ఏం చేయాలి? నువ్వు ప్రేమించాలి, ఆ నామాన్ని కనపరచాలి. ఎక్కువగా ఇష్టపడాల్సిన నామం ఏంటో తెలుసా? దేవుని నామం. ఆ నామాన్ని గొప్ప చేయి, దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. దట్ ఈస్ మోస్ట్ డిజైర్డ్, లైక్డ్ నేమ్. దట్ ఈస్ గాడ్స్ నేమ్. దేవుడు నీకు ఇష్టమైన పేరు ఏంటి అని అడిగితే ఏం చేస్తారు మీరు? చెప్పండి. వేరే పేరు, ఎవరో ఒకరి పేరు రాస్తారు. ఫ్రెండ్ పేరు, బంధువుల పేరు, కొన్నిసార్లు మమ్మీ పేరు, డాడీ పేరు. ఇష్టమే, కరెక్టే. కానీ అంతకంటే ముఖ్యమైన పేరేంటి? దావీదు యుద్ధానికి వెళ్తూ వాళ్ళ నాన్న పేరు చెప్పాడా? యెష్షయి పేరట వస్తున్నాను అన్నాడా? మా అన్నయ్య అయిన ఏలియా పేరట వస్తే ప్రేమే. కానీ అందరికంటే ఎవరు? నేను యెహోవా పేరట. నేను కాలేజీలో పనిచేస్తున్నప్పుడు ఆ కోర్స్ అయిపోతుంది, పిల్లలకి ఇంటర్మీడియట్ కోర్స్ అయిపోతూ అయ్యో బుక్స్ అంట. ఆ రోజు ఏం బుక్స్ అయ్యి? ఏం బుక్స్? స్లామ్ బుక్. భలే చెప్పే, ఉన్నాయా మీకు కూడా? స్లామ్ బుక్స్ అంట. ఆ బుక్స్లో ఒక్కొక్కరు కొనుక్కోవటం. పుస్తకాలు, టెక్స్ట్ బుక్స్ కొన్నోడు కూడా స్లామ్ బుక్ కొంటాడు. కొనేసి చక్కగా దాంట్లో అంతా కూడా రాపిస్తున్నారు. ఒక్కొక్కరితో నా మీద అభిప్రాయం ఏంటి? వాళ్ళందరూ బాగానే ఉన్నారు. అందులో ఒక పేరు ఉంది, ఒక ఆప్షన్ ఉంది. నీకు ఇష్టమైన వ్యక్తి ఎవరు? నీకు ఇష్టమైన వ్యక్తి ఎవరు? కాలేజీ మొత్తంలో నీకు ఇష్టమైన వ్యక్తి ఎవరు? 600 మంది స్టూడెంట్స్ ఉన్నారు, 100 మంది స్టాఫ్ ఉన్నారు, 40 మంది లెక్చరర్స్ ఉన్నారు. ఎవరి పేరు రాయాలి? ఒకసారి ఒక ఆయన వచ్చాడు. ఎవరంటే మా పేరేంటి, బ్రహ్మానంద రావు గారని, అప్పుడు ఇంటర్మీడియట్ ఆఫీసర్. ఆయన ఆర్ఐఓ అంటారు అనుకుంటా, రీజనల్ ఇంటర్మీడియట్ ఆఫీసర్ గారు. ఆయన వచ్చారు.
ఆయన పిలిచారు, చీఫ్ గెస్ట్గా పిలిచారు. అప్పుడు ఆయన అనమాట ఆర్ఐఓ గారు, ఆయన మన ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు ఆయన ఒక్కొక్కరు చూసి పిల్లలతో సరదాగా ఉంటూ, మీరు అయిపోతుంది కదా మరి ఇదిగా ఉండాలని ఒక్కొక్క స్లామ్ బుక్స్ తీస్తున్నాడు. స్లామ్ బుక్స్ తీసి పేరు చదవమన్నాడు. ఎవరు మీరు ఇష్టమైన పేరు, ఎవరిని మీరు ఇదిగా పెట్టుకున్నారో ఒకసారి రాయండి అన్నారు. రాశారు కదా చెప్పండి అంటే అందరూ ఒకే పేరు చెప్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు టీచర్లు ఆశ్చర్యపోయారు, నా పేరు ఒక్కడు రాయలేదే, ఒక్క అమ్మాయి కూడా నా పేరు రాయలేదు, ఒక్క అబ్బాయి కూడా నా పేరు. వాళ్ళందరూ బాధపడుతున్నారు. ఎవరి పేరైతే రాశారో వాళ్ళ మీద అసూయ పుట్టింది అందరికీ. ఏంట్రా 600 మంది ఉంటే నాట్ 599, 600 చిల్డ్రన్ అదే రాశారండి, అదే రాశారు. ఆ పేరే, ఆ వ్యక్తి పేరే. ఆ వ్యక్తి అదంతా విన్నప్పుడు ఈయన ఆశ్చర్యపోయాడు. ఏంటి, ఎవరా వ్యక్తి, ఎవరు ఈ స్టాఫ్లో, ఎవరు ఇంతమందిని ప్రభావితం చేసి నేను ఎక్కడ చూడలేదే, రకరకాలుగా ఎంతోమంది టీచర్స్ ఎంతోమంది ఇష్టపడతారు, ఇంతమంది స్టాఫ్ ఇక్కడ ఉన్నారే. ఆయన ఆశ్చర్యపోయి అప్పుడు ఆ వ్యక్తి వచ్చి అన్నాడు, మీరు ఇలా చేస్తారని నేను అనుకోలేదు. మీరు ఆ పేరు రాయటాన్ని బట్టి మీరు నాకు ఎంతో బాధ కలుగజేశారు. మీరు ఆ పేరు కాదు, అక్కడ ఒక పేరు రాస్తే నేను సంతోషిస్తాను. వాళ్ళందరూ, సార్ అదేంటి సార్, మీ పేరు రాస్తాం కదా సార్, మీకెందుకు సార్ బాధ, నాకు ఇష్టమైన పేరు మీరు రాస్తే అప్పుడు నాకు సంతోషం. మీకు ఇష్టమైన పేరు ఏంటో చెప్పండి సార్. నా ఇష్టమైన పేరు ఏంటి, ఏంటమ్మా, పవన్ కళ్యాణ్ ఏంటి, మరి ఏంటి అంటున్నారు, ఏంటి జగనా, ఏంటి జీసస్. మీరు నిజంగా ప్రేమ ఉంటే అది కొట్టేసేయండి. సార్ కొట్టేయలేము సార్, కొట్టేసేయండి, కనపడకూడదు, ఒక్క అక్షరం కూడా కనపడకూడదు, అది కొట్టేసేయండి. వాళ్ళు కన్నీటితో కొట్టేస్తున్నారు. దాన్ని ఏమని రాశారు అక్కడ, జీసస్. చూపించండి, జీసస్ ఉందా లేదు, ఉంది, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు మిమ్మల్ని దేవుడు దీవిస్తాడు. నీకు తెలియకుండానే నీ హృదయంలో ఎవరో పేరు రాసేసుకున్నావు, దేవుని పేరు కనుమరుగైపోతుంది. దేవుడు సంతోషిస్తాడా? ఏ పేరు నీకు విజయం ఇవ్వలేదు, ఏ పేరు నీకు సంతోషం ఇవ్వలేదు, ఏ పేరు నిన్ను విడిపించలేదు, ఆయన పేరు. అబ్బా ఎంత బాగుందండి. మా పితరులా దేవుడు, ఆయన పేరు యెహోవా. మన పితరులా దేవుడు, ఆయన పేరు యెహోవా. ఎంత బాగుందండి. కానీ జీవితంలో ఉత్తమమైన పేరు ఏంటది, జీసస్. ఇది ఎన్నోది అను, 4వది. ద బెస్ట్ చీఫ్ నేమ్. ఎంత బాగుందండి. ఈరోజు వర్తమానము బీయింగ్ యాజ్ బెస్ట్ బిలీవర్స్, లివింగ్ యాజ్ చీఫ్ బిలీవర్స్. ఉత్తమమైన విశ్వాసులుగా ఉందాం, దేవుడు సంతోషిస్తాడు. ఇతను ఉత్తమమైన విశ్వాసం అండి. చూడండి, ఉత్తమమైన విద్యార్థులను బట్టి ఎంతో టీచర్స్ సంతోషిస్తారు. కానీ మనం ఉత్తమమైన విశ్వాసులంగా ఉండాలి. 4 చూస్తాం. 5వది మనం చూస్తే 52వ కీర్తన 9వ వచనం. నీ నామము ఎంత బాగుందండి. ఇప్పుడు 54:6. 5వది మనం చూస్తే 54:6. యెహోవా నీ మళ్ళీ ఏమంటున్నాడు, నీ నామం ఉత్తమమైనది. ఎంత బాగుంది. ఈరోజు ప్రభుని స్తుతించడానికి కారణం ఒకటే, ఆయన పేరే. ఆయన పేరులో విడుదల వచ్చింది, ఆయన పేరులో రక్షణ, ఆయన పేరులో విజయం, ఆయన పేరులో సంతోషం. అందుకని మనం ఏం చేసినా ఎవరి పేరు చేస్తాం, ఆయన పేరు మీద. ప్రార్థన ఆయన పేరు మీదే, ఆరాధన ఆయన పేరు మీదే, కృతజ్ఞత ఆయన పేరు మీదే. 119వ కీర్తన 39వ వచనం. 119, 39. 5వది మనం చూస్తే నీ న్యాయ విధులు ఉత్తమము. చాలండి. 5వది ఉత్తమమైన న్యాయ విధులు, ద చీఫ్ లాస్. లోక సంబంధంగా ఎన్నో ఆచారాలు ఉంటాయి, అలవాట్లు ఉంటాయి, పద్ధతులు ఉంటాయి మనుషులకి, మనకు అవన్నీ కాదు. దేవుని యొక్క న్యాయ విధులు ఏంటి, ఆయన వాక్యం ఏం చెప్తుంది, ఆయన వాక్యాన్ని బట్టి మనం నడుచుకోవాలి. ద చీఫ్ లా ఈజ్ నథింగ్ బట్ బైబిల్.
మన జీవితంలో ముఖ్యమైనది ఏంటి? దేవుని వాక్యం ఎలా చెప్తే అలా నడుచుకోవాలి. మనం ఇంట్లో ఎవరమైనా దేవుని వాక్య ప్రకారం నడుచుకుంటూ ఆయన మాట ఏం సెలవిస్తుంది చూడండి. మనం ఏదైనా అనుకున్నప్పుడు చాలాసార్లు ఆత్మీయంగా ఉండే కుటుంబాలు ప్రభు మీద ఆధారపడతారు. ఏదైనా చేయాలంటే సరే ఈరోజు ఫ్యామిలీ ప్రేయర్లో దేవుడు ఏం మాట్లాడతాడు, ఆ దిన వాక్యం చదువుకుంటారు. ఫ్యామిలీ ప్రేయర్లో దేవుడు అందులో వాక్యంలో ఉంటుంది. మీరు చేయండి అంటే చేస్తారు, వద్దంటే ఆగిపోతారు. మనకి లా ఏంటంటే దేవుని వాక్యమే. ఐదవది, దావీదు జీవితంలో అంత గొప్పవాడు అవటానికి కారణము చెప్పండి, ద చీఫ్ లా. మనుషుల శాసనాలు కాదు, మనుషుల పద్ధతులు కాదు, మనుషుల ఆచారాలు, మనుషులు పెట్టిన నిబంధనలు ఇవి కాదు, దేవుని యొక్క ఆజ్ఞలు. ఎన్నోది ఆయన న్యాయవిధి. ఐదవది. ఆరవది మనం చూస్తే చూడండి, సామెతల గ్రంథం 11:23. ద సిక్స్త్ చీఫ్ థింగ్ ఆర్ బెస్ట్ థింగ్ షుడ్ బీ ఇన్ అవర్ లైఫ్. నీతిమంతుల కోరిక ఉత్తమమైనది. అది ఇక్కడ కూడా అంటున్నాడు. చీఫ్ బిలీవర్స్ గురించి చెప్తున్నాడు. చీప్ బిలీవర్స్ అంటే ఎవరు? భక్తిహీనులు. ఆరోది చూస్తే ద చీఫ్ డిజైర్, ఎలాంటి కోరిక ఉంది? మంచి కోరిక, ఉత్తమమైన కోరిక కలిగి ఉన్నాడు. ఏంటి ఉత్తమమైన కోరిక దావీదుది? దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని మందిరంలో కనబడాలి, ఆయన ఆరాధించాలి, ఆయన మందిరం కట్టాలి, ఆయనకు ఒక నివాసం ఏర్పరచాలి. దావీదు కోరిక. ఈరోజు నీ కోరిక ఏంటి? ద చీఫ్ డిజైర్ ఈజ్ నథింగ్ బట్ హౌస్ ఆఫ్ గాడ్. అందుకని అంటాడు, చిరకాలము నేను యెహోవా మందిరంలో. ఆయన కోరిక ఏంటంటే మందిరంలో ఉండాలని. ఎంత బాగుందండి! మందిరంలో ఉండాలి, మందిరంలో ఆయన్ని స్తుతించాలి, ఆరాధించాలి. ఆరోది చీఫ్ డిజైర్. దావీదు చీఫ్ అవటానికి కారణం తన జీవితంలో అన్నీ కూడా చీఫ్ అనే ఆ ఉత్తమమైనవి ఏర్పరచుకున్నాడు. వాళ్ళ దగ్గర మనం కూడా ఇంకా చీప్ ట్రిక్స్ ఉన్నాయేమో, చీప్ యాటిట్యూడ్స్ ఉన్నాయేమో, చీప్ థింకింగ్స్ ఉన్నాయేమో. దేవుడు ఇవన్నీ చూస్తాడు. తల్లిదండ్రులు చూడరు, మన ఇంట్లో వాళ్ళు చూడరు, బంధువులు చూడరు, ఎవరు చూడరు. బట్ గాడ్ ఈజ్ సీయింగ్. దేవుడు చూస్తున్నాడు. పిల్లలు ఎలా ఉంటారు చాలా కొన్నిసార్లు తెలియదు కదా. ఆ స్కూల్లో అక్కడ మధ్యలో క్యాంటీన్ ఉంది. ఆ క్యాంటీన్లో వెళ్ళి కొనుక్కుంటారు పిల్లలు. సరే, ఒక్కడే ఉండేవాడు ఆ క్యాంటీన్ అంకుల్. ఇటుపక్క ఎవరిని కావాలంటే ఇది ఇచ్చేలోపు వెనకాల పిల్లలు ఏం చేసేవాళ్ళంటే చాక్లెట్లు దొంగతనం చేసేవాళ్ళు. ఆయన చూడట్లేదని ఆయన గమనించాడు. అరే, పిల్లలు దొంగతనం చేస్తున్నారే, చాక్లెట్ తీసుకోవటం తప్పు కాదు, దొంగతనంగా తీసుకుంటున్నారే అని చాలా బాధపడి వాళ్ళకి ఎన్నోసార్లు చెప్పాడు, కానీ వినలా. అప్పుడు ఏం చేశాడంటే వాళ్ళకి భయం కలగాలని ఆ చాక్లెట్ల దగ్గర ఒక చిన్న పేపర్ రాసి పెట్టాడు. గాడ్ ఈజ్ వాచింగ్ చాక్లెట్స్ అని. ఏమని పెట్టాడు? గాడ్ ఈజ్ వాచింగ్ చాక్లెట్స్. మా పిల్లలు చూసి భయపడిపోయారు. బాబోయ్, అరే దేవుడు చాక్లెట్లు చూస్తున్నాడంట అని వదిలేయాలా? బిస్కెట్లు తీసుకుంటున్నారు ఇప్పుడు. ఇదేంటి చెప్పండి? చీప్ ట్రిక్స్, చీప్. దేవుడు చాక్లెట్లు చూస్తున్నాడు కాబట్టి బిస్కెట్లు చూడలేదని ఇప్పుడు ఏం దొంగతనం చేస్తున్నారంట? బిస్కెట్లు. మన జీవితంలో కూడా చాలాసార్లు ఇది తప్పు అన్నప్పుడు దాన్ని వదిలేస్తున్నాం, కానీ ఇంకొక తప్పు ఉంటుంది. దాన్ని బట్టి దేవుడు ఎంతో బాధపడుతున్నాడు. ఇది ఎన్నోది? ఆరోది. ఏంటంట? ఉత్తమమైన కోరిక, ద చీఫ్ డిజైర్. ప్రభువా, నాకు నువ్వు ఇస్తావు, నీ మీద ఆధారపడుతున్నాను, నువ్వు ఇచ్చేవరకు ఎదురు చూస్తాను. అన్యాయంగా సంపాదించను, అబద్ధంగా సంపాదించను, దొంగతనంగా సంపాదించను, మోసం చేసి సంపాదించను. ప్రభువా, చూడండి, ఈ దినాల్లో ఒక చిన్న పదవి రావాలన్నా, ఆ చిన్నది ఎక్కువేం కాదు, ఒక ఉద్యోగంలో ఒక చిన్న పోస్ట్ రావాలన్నా, లేదా రాజకీయాల్లో ఒక చిన్న కార్పొరేటర్గా రావాలన్నా ఎన్ని మోసాలు చేయాలి, ఎంత కష్టపడాలి. కానీ దావీదు ఏం చేయకుండా ఏమైపోయాడు? రాజు అయిపోయాడు. ఏం పాలిటిక్స్ చేయలేదు. చేశాడా? నేను మోసం చేశాడా? అసలు తను రాజు అవుతాడని తనకే తెలీదు. కారణం ఏంటంటే తన ప్రవర్తనకి, ఒకని ప్రవర్తన దేవుని దృష్టికి అనుకూలమైనప్పుడు ఆయన శత్రువులను సహా ఏం చేస్తాడు? ఈరోజున పళ్ళ దగ్గర ఒకటే, ఇంట్లో ఇంకా నువ్వు మందిరంలో ఎంతో గౌరవంగా ఉంటున్నావు, బట్ ఇన్ హౌస్ చీఫ్ వర్డ్స్ ఉపయోగిస్తున్నావేమో, చీఫ్ థింకింగ్, చీఫ్ యాటిట్యూడ్, ఇవన్నీ వద్దు మనకి. చీప్ అనేది వద్దు, అన్నీ చీఫ్గా ఉండాలి. నాట్ పి బట్ ఎఫ్.
చీప్ కాదండి, ఏంటంటే చీఫ్గా ఉండాలి. ఇది ఎన్నవది? 6వది. 7వది చివరిది మనం చూస్తే చూడండి, రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 12వ వచనం. ఇక్కడ బల్ల దగ్గర ముగింపులో రోమా 7:12. కాబట్టి దట్స్ ఆల్. చీఫ్ వర్డ్ మన జీవితంలో ముఖ్యంగా ఉండాల్సింది ఏంటిది? దేవుని వాక్యమే ప్రథమంగా ఉండాలి, ముఖ్యంగా ఉండాలి, చీఫ్. మేము కూడా రక్షింపబడిన దినాల్లో మీ కాలేజీకి వెళ్ళేటప్పుడు మా బుక్స్ అన్నిటి మీద బైబిల్ ఉండేది. అన్నిటి పైన ఏం పెట్టేవాళ్ళం? బైబిల్. వై? బికాస్ ఇట్ ఈజ్ చీఫ్. అందరు కొన్నిసార్లు ఆశ్చర్యపోయేవాళ్ళు, ఏంటి బైబిల్ తెచ్చుకున్నా? బైబిల్ ఉండాలి అంతే. బ్యాగ్లో ఏముండాలి? అన్నిటికంటే పైన. ఒక అబ్బాయి అలాగే రక్షింపబడ్డాడు అన్ని జనుల్లో నుంచి, బైబిల్ కొనుక్కున్నాడు, ఐఏఎస్ చదువుతున్నాడు. వాళ్ళ అమ్మ నాన్న చాలా అన్యులుగా విగ్రహారాధన చేస్తారు. ఒక చిన్న పర్మిషన్ తీసుకున్నాడు, మమ్మీ డాడీ మీరు ఏమనుకోకపోతే నేను పాస్ అవుతా, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, బైబిల్ చదువుకునే అవకాశం ఇవ్వండి, ఇది ఒక్కటే నేను మిమ్మల్ని ఏమడగనంటే, సరేలే వీడు చదువుతున్నాడు కష్టపడుతున్నాడు కదా అని ఇష్టం లేకపోయినా ఏం చేశారు? అలౌ చేశారు. ఇప్పుడు బైబిల్ తెచ్చుకొని ఏం చేశాడు? ఆ పుస్తకాలు షెల్ఫ్లో అన్నిటికంటే పైన పెట్టాడు. అది వాళ్ళ నాన్నగారికి నచ్చలేదు. వాళ్ళ నాన్నగారికి నచ్చలేదు. వాళ్ళ నాన్న ఏం చేశాడంటే, అరే ఏంట్రా బైబిల్ ఏంటి అన్నిటికంటే పైన పెట్టావేంటి? అవునానా, బైబిల్ అన్నిటికంటే గొప్పది నాన్న, ముఖ్యమైనది నాన్న, ప్రత్యేకమైనది నాన్న, అది పైన ఉండాలి నాన్న. కుదరదురా, నువ్వు వెళ్ళని చెప్పాను. ఏం చేశాడంటే బైబిల్ తీసుకెళ్ళి ఆయన అన్నిటి పుస్తకాలు అడుగుని పెట్టాడు. వాళ్ళ అబ్బాయి వచ్చి ప్రైజ్ లాడ్ అన్నాడంట. ఏంట్రా ప్రైజ్ లాడ్? నాన్న నువ్వు చేసింది కరెక్టే నాన్న. అవును నాన్న, అన్నిటికంటే మూలం బైబిలే నాన్న. కరెక్టే నాన్న, నువ్వు పెట్టింది అన్నిటికంటే ఆధారం బైబిలే. ఇదేంటి ఇలా అంటున్నాడని తీసి మధ్యలో పెట్టేశాడు. ఇప్పుడు ఏంట్రా? నా నిజమే నాన్న, అన్నిటికంటే కేంద్రం మధ్యలో బైబిలే నాన్న అన్నాడంట. ఇట్ట కాదని పక్కన పెట్టేశాడంట. వెరీ గుడ్ నాన్న, బైబిల్ వీటన్నిటికంటే ప్రత్యేకమైంది నాన్న. అది ఎక్కడ పెట్టినా ప్రత్యేకం, ఇట్ ఈస్ చీఫ్. మనం కూడా అలాగే ఉండాలి. నేను ఉద్యోగంలో ఎక్కడ ఉంచినా, ఏ స్థానంలో ఉంచినా నువ్వు ఎలా ఉండాలి? దేవునికి చీఫ్గా ఉండాలి, చీఫ్గా. నువ్వు అలా ఉన్నప్పుడు నీ జీవితం మారిపోద్ది తెలుసా? దావీదు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు పాపం, బైబిల్లో రాయలేదు కానీ ఊరినే. నిన్న మేము ఒక ఇంటికి విజిటింగ్కి వెళ్తే హైదరాబాద్లో, అక్కడ బాబు ఏం చేస్తున్నాడంటే జాయ్ ఇదే చూస్తున్నాడు. అదేదో ఏ బుక్ అంటే అది అందులో దావీదుని చూస్తున్నాడు. దావీదు గురించి, దావీదుకి ఎవరో చక్కగా అవన్నీ చంపటం, సింహాన్ని అవన్నీ కూడా చూపిస్తున్నాడు. చదువుతుంది బాగా చక్కగా. పిల్లలు అలాంటివి చూస్తే పర్వాలా, మంచిది, చక్కగా సంతోషించాము. అలాగే దావీదుకి కొంతమంది స్నేహితులు ఉన్నప్పుడు అప్పుడప్పుడు దావీదుని కలుసుకోవడానికి వచ్చేవాళ్ళంట. ఒకరోజు దావీదు కనపడట్లేదు, ఏంటి గొర్రెల దగ్గర కనపడట్లేదని తనతో గొర్రెలు కాసేవాళ్ళు వెళ్ళారంట. వెళ్తే వాళ్ళ నాన్న చెప్పాడంట, అక్కడికి వెళ్ళాడురా, అన్నయ్యలు క్యారేజ్ ఇవ్వడానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఏమండి ఇక్కడ దావీదు ఎక్కడ, షఫర్డ్ ఎక్కడంటే వాళ్ళు అన్నారంట, బాబు షఫర్డ్ డేవిడ్ ఎవరు లేరు ఇక్కడ. ఎవరున్నారు? సోల్జర్ డేవిడ్. ఎవరు ఇప్పుడైనా? అరే మనోడు సైనికుడు అయిపోయాడే అని వాళ్ళు సంతోషంగా వెళ్ళిపోయారు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత సైనికుడే అయినా దావీదు ఉండాలి ఇక్కడ అంటే, సైనికుడు ఎవరాయా? సైన్యాధిపతి ఉన్నాడు ఇక్కడ దావీదు అని. ఆయనే ఏమైపోయాడు ఇప్పుడు? మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వచ్చి ఎవరి తాలూకా? సైన్యాధిపతి దావీదు. సైన్యాధిపతి ఎవరున్నారా ఇక్కడ? దావీదు రాజు కదా. అలా ఆశ్చర్యపోయారు, ఏంటి రాయుడు వచ్చినప్పుడల్లా ఏమవుతున్నాడు? దేవుని ప్రజల్ని దేవుడు అలా హెచ్చిస్తాడు. మరి మనం ఎట్లా ఉంటున్నాం? మీరు కాదు ఊరికినే. ఫస్ట్ ఇయర్లో 3 సబ్జెక్టులు అయితే సెకండ్ ఇయర్లో 4 మిగులుతున్నాయి. వై? బికాస్ యు ఆర్ నాట్ గివింగ్ ద చీఫ్ ప్లేస్ టు గాడ్. నువ్వు దేవునికి ముఖ్యమైన స్థానం ఇవ్వు, నీ జీవితంలో ఆటోమేటిక్గా అవి మార్క్సా, అవి ఇంటర్వ్యూనా, ఏదైనా సరే నువ్వే విజయం సాధిస్తావు. తెలుసా? నువ్వే విజయం సాధిస్తావు. నీకు అసాధ్యమైంది ఏది ఉండదు అన్నాడు కదా ప్రభు. నాకు అసాధ్యమైంది లేదని చెప్పిన దేవుడు ఇంకేమన్నాడు? మీకు అసాధ్యమైంది ఏది ఉండదు. ఎప్పుడు నీ జీవితంలో ఏది ముఖ్యంగా పెట్టుకో? ద చీఫ్ బుక్, చీఫ్ వర్డ్, దట్ ఈజ్ బైబిల్. వాక్యాన్ని ప్రేమించు, వాక్యాన్ని ఇష్టపడు, వాక్యాన్ని మోయి, వాక్యాన్ని తీసుకెళ్ళు, వాక్యాన్ని ప్రకటించు.
7 విషయాలు. అందుకనే దావీదుని దేవుడు ఏం చేశాడు, ఈరోజు ఒక మాట చెప్పిన, నువ్వు ఇంట్లో నువ్వు చీఫ్గా ఉన్నావా, చీప్గా ఉన్నావా? నువ్వు చదివే చోట నువ్వు చీఫ్గా ఉన్నావా, చీప్గా ఉన్నావా? నీ ఉద్యోగంలో, నీ సొసైటీలో ఎలా ఉన్నావు? కాబట్టి 7 విషయాలు. అందుకే ముగింపులో కొన్ని మాటలు మనం చూసి చూడండి. రోమా 12:2 ముగింపులో రోమా 12:2, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, అది లోకం అంతా కూడా చీప్గా ఉంటుంది, చీప్ ట్రిక్స్, చీప్ థింగ్స్. ఒక అమ్మాయి చెప్తుంది, అమ్మాయి యేసుప్రభు నమ్ముకుంది, 10th క్లాస్లోనే బాప్తిసం తీసుకుంది, మంచి సండే స్కూల్ స్టూడెంట్, కాలేజ్కి వెళ్ళింది, ఇంటర్మీడియట్కి వెళ్ళింది. అమ్మాయిని చీప్గా చూస్తున్నారంట అండి, చీప్గా చూస్తున్నారంట. ఎందుకని చీప్గా చూస్తున్నారు? ఒక సినిమా పాట పాడదు, ఒక సినిమా గురించి చెప్పదు, ఒక ఫేవరెట్ హీరో లేడు, హీరోయిన్ లేదు. ఇంకా చెప్పాలంటే అమ్మాయిని చూసి జాలిపడి చీప్గా చూసేవాళ్ళంట. కారణం, అయ్యో ఈ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ కూడా లేడని. అమ్మాయి వచ్చి బాధపడితే చెప్పింది కదన్న, నాకు బాయ్ ఫ్రెండ్ లేడని అందరు చీప్గా చూస్తున్నారన్న. లోకం ఎలా అయిపోయింది? తల్లిదండ్రులు లేకపోయినా జాలిపడడం, బాయ్ ఫ్రెండ్, అయ్యో బాయ్ ఫ్రెండ్ కూడా లేడా. ఒక అమ్మాయి అంటుందంట, అమ్మ నీకు లేరు, నేను చూస్తాను, నేను చూసి పెడతాను, నువ్వు చూసేది. ఇది లోక మర్యాద. మనకు అది అవసరం లేదు, మనకు అయ్యే అవసరంలా, వాళ్ళు ఏమన్నా అనుకొని. నేను ఒకటే చెప్పా, నీకు బాయ్ ఫ్రెండ్ లేడని ఎవరు చెప్పారు అమ్మాయి? నీకున్నారు కదా, అమ్మాయి పేరు సౌమ్య, నీకున్నారు కదంటే, అదేంటన్నా నువ్వు కూడా అట్టా అంటావు? అవును నీకున్నారు, చెప్పు, రేపు నేను చెప్పు, నా బాయ్ ఫ్రెండ్, మా బాయ్ ఫ్రెండే కాదు నాకు భర్త కూడా ఉన్నాడని చెప్పు. వాళ్ళు ఆశ్చర్యపోయారు. చెప్పిందంట, బాయ్ ఫ్రెండ్ ఏం కర్మ, భర్త కూడా ఉన్నాడు, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములు కదా యెహోవా అని. ఇక అందరూ కూడా ట్రెండ్ మారిపోయింది. ఇక అందరూ కూడా బాయ్ ఫ్రెండ్లు మానేసి నా బాయ్ ఫ్రెండ్ జీసస్, నా బాయ్ ఫ్రెండ్ జీసస్ అంటున్నారంట. అంటే ఎవరు? ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్, నిజమైన స్నేహితుడు ఆయన. లోక సంబంధంగా తీసుకోవద్దు. లోక సంబంధంగా ఒక బాయ్ ఫ్రెండ్ ఉండాలి, ఫోన్లు చేయాలి, చాటింగ్లు, చీటింగ్, నీ జీవితమే చీట్ అయిపోద్ది. ఎంతమంది పిల్లలు ఇక్కడ నేను చూస్తున్నా, సియోను పెట్టక ముందు వచ్చారు ప్రిపరేషన్స్కి, ఐఏఎస్కి, ఎంతవరకు కనీసం ప్రిలిమ్స్లో కూడా రాయలేకపోయారు సరిగ్గా. కారణం ఏంటి? దేవుణ్ణి ముఖ్యంగా పెట్టుకోవట్లేదు, దేవుణ్ణి ప్రథమంగా పెట్టుకోవట్లేదు. నిన్న వింటా ఉన్నాను సాక్ష్యం, గ్లోరీ సువర్చలక్క చెప్తా ఉన్నారు. వాళ్ళ అన్నయ్య, వాళ్ళ తమ్ముడు గారు మన ఆంధ్రప్రదేశ్ డీజీపీగా పనిచేశారు, ప్రసాదరావు గారు. అందరికీ ఇలా వచ్చినప్పుడల్లా చెప్పేవాడంట, వాళ్ళ పిల్లలు, సిస్టర్ల పిల్లలకి, మేనగోడళ్ళు, మేనళ్ళు మీరు కూడా బాగా చదవండి, ప్రార్థన చేసుకోండి. అందులో అందరూ సరిగ్గా తీసుకోవాలా, ఎంత మామయ్య అట్టాగే చెప్తారులే. ఒక ఆమె తీసుకుందంట, మామయ్య చెప్పినట్టు నేను కూడా డిసిప్లిన్గా ఉండాలి, ప్రార్థన చేసుకోవాలి, చదువుకోవాలి. ప్రార్థన చేసుకుంది, చదువుకుంది, చక్కగా దేవుని మీద ఆధారపడింది. అక్క చెప్తా ఉంది గ్లోరీ సోజ్. ఇప్పుడు అమ్మాయి ఏమైంది? మన విజయవాడకే డీసీపీగా వచ్చింది, అజిత వేజెండ్ల అని, మన ప్రస్తుత విజయవాడ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్. నిన్న అంటే అక్క కూతురమ్మ చెప్తుంది. అందరికీ వినలేదు కానీ అజిత వినిందయ్యా. నువ్వు కూడా విను, దేవుని మాటలు విను, పెద్దలు చెప్పేది విను, సేవకులు చెప్పేది విను, తల్లిదండ్రులు చెప్పేది జాగ్రత్తగా విను. ఈ విల్ బికమ్ చీఫ్. లేదు వినకుండా ఫ్రెండ్స్ ఏం చెప్తున్నారు, స్నేహితులు ఏం చెప్తున్నారు, అదే అంటున్నాడు. ఈ లోక మర్యాద లోక మర్యాద ఉంటుంది. లోక మర్యాద ఏంటి? లోక సంబంధంగా ఇలా చేయాలి, అలా చేయాలి, సినిమాలకు వెళ్ళాలి, ఒక హీరో ఉండాలి, ఒక నిక్ నేమ్ ఉండాలి, ఏంటి ఇవన్నీ వద్దు మనకి. ఫేస్బుక్ అకౌంట్ ఉంటేనే నువ్వు చెప్పండి ఒక మంచి స్టూడెంట్వా? ఏమున్నా లేకపోయినా ఈరోజున చాలామంది జీవితాలు పాడైపోతున్నాయి తెలుసా? లోక మర్యాద. తల్లిదండ్రులు ప్రార్థన చేసి నీకు సంబంధం చూస్తారు, కానీ వీళ్ళు అలా కాదు, వీళ్ళే చూసుకుంటారు. ఏ బుక్ అది? ఏ బుక్ చెప్పండి? ఫేస్బుక్. ఇది ఫేస్బుక్ అయిపోతుంది. అందులో ఫేస్బుక్లో పాపం ఒక అమ్మాయిని చూసి ఏదో మెసేజ్ పెట్టాడంట. అమ్మాయి ఐఏఎస్ అంట, TF-IAS. వీళ్ళు కూడా అనుకున్నాడు ఐఏఎస్ అంటే నేను ఉద్యోగం చేయకపోయినా చక్కగా ఈ అమ్మాయి ఉద్యోగం చేస్తుంది. పెళ్ళి అయిపోయింది, చక్కగా వెళ్ళిపోయారు, ఎక్కడో గుళ్ళో బళ్ళోనూ చేసుకున్నారు పెళ్ళి, సంతోషంగా ఉంటున్నారు తల్లిదండ్రులకు దూరంగా. ఇంక ఈ అమ్మాయి ఉద్యోగానికి వెళ్ళట్లేదు. అమ్మ నువ్వు ఉద్యోగం చేయంటే చేస్తాను చూసుకుంటుందంట.
రావట్లేదు. నిజమే, పెద్ద చదువు కాబట్టి అంత తొందర రాదులే అనుకుంటున్నాడు. తర్వాత మొత్తానికి ఒకరోజు నాకు ఉద్యోగం వచ్చింది. ఎక్కడ? కలెక్టర్ ఆఫీస్. వెరీ గుడ్, నాకు తెలుసు కలెక్టర్ ఆఫీస్లో నీకు వస్తుంది. ఒకరోజు వెళ్ళాడంట. వెళ్ళి కలెక్టర్ గారు వాళ్ళ ఆవిడ ఏఎస్ కదా, టీఎఫ్ఐ అంటే మాటల వెళ్ళి, అయ్యా ఏరి మా కలెక్టర్ గారు ఏరి. కలెక్టర్ గారి స్థానంలో ఇంకొక ఆమె ఉందంట. మా ఆవిడ ఉండాలి. మీ ఆవిడ ఎందుకు ఉంటుంది? మీ ఆవిడ పేరేంటి? మా ఆవిడ పేరు ఫలానా అమ్మాయి. పర్లేదండి, అమ్మాయి ఎదుగు అక్కడ అంటుదవుతుంది, ఆమె టీ కప్పులు కలుగుతుంది కదా. చూసా, ఏందమ్మా నువ్వు ఇట్లా కడుగుతున్నావు, ఇంత తగ్గింపా కలెక్టర్ని ఎవరన్నారయ్యా? నువ్వు చదివింది ఏంటి? ఫేస్బుక్లో ఏం పెట్టావు? టీఎఫ్ఐఎస్. అవును, ఇప్పటికదే చెప్తున్నా. ఐఏఎస్ చదివి నువ్వు ఈ కప్పులు కడగటం ఓడవటం ఏంటమ్మా? ఈ ఉద్యోగం ఏంటి? అవునయ్యా, నా ఉద్యోగం నా చదువుకు అదే. అసలు ఏంటి టీఎఫ్ఐఏఎస్ అంటే? 10th ఫెయిల్ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్ అంటే అండి. ఏంటంట? 10th ఫెయిల్ ఇన్ ఏం బుక్ చేసింది అతన్ని? ఫేస్బుక్. మీ తల్లిదండ్రులు నీ కొరకు ప్రార్థించి, నీ కొరకు ఎంతో వారు కన్నీరు కార్చి. ఎందుకు నేను చెప్తున్నానంటే, లోక సంబంధం అనేది చదువు విషయంలో కూడా అదే అంటున్నా. కాపీ కొట్టి పాస్ అవుదాం, లేదంటే టీచర్స్ను మోసం చేసి వద్దు. లోక మర్యాద మనకు వద్దు. ఉత్తమమైనది దేవుడు మనకిచ్చాడు. వివాహ విషయంలో కానీ, చదువు విషయంలో కానీ, ఉద్యోగ విషయమైనా అంతే. దేవుడిస్తాడు. రికమెండేషన్ లెటర్ తెచ్చావా అడిగా. లేదు. రికమెండేషన్ ఎవరు మనకి? దేవుడే. దేవుడిని మించి ఇంక గొప్ప అధికారి ఎవరున్నారు? ఆయనే నేను రికమెండ్ చేస్తాడు. అది దేవుని చిత్తమైతే ఆ ఉద్యోగం రికమెండ్ చేసి నీకే ఇస్తాడు. అర్థమైందా? ఇస్తాడు. ఆశ్చర్యపోదు. ఎందుకంటే దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు ఉత్తమమైనది ఇస్తాడు దేవుడు నీకు. నేను కాలేజీలో, స్కూల్లో టీచర్గా ఉద్యోగానికి వెళ్ళాను. నేను టీచర్ ఉద్యోగంకి వెళ్ళాను గన్నవరంలో. టీచర్ వచ్చినా పర్లేదు, వాళ్ళకి ఇంటర్మీడియట్ కాలేజ్ ఉంది, స్కూల్ ఉంది. మన అక్క వస్తారు, మన అక్క పేరేంటి, పవిత్ర అక్క వాళ్ళ అమ్మాయి అక్కడ ప్రియాంక చదువుకుందనమాట. అందులో కొంతమంది మన స్టూడెంట్స్ ఇక్కడికి వస్తారు అప్పుడు. సరే, మొత్తానికి స్కూల్లో టీచర్గా వచ్చినా పర్వాలా, కాలేజీలో ఏదైనా చిన్న లెక్చరర్కి వచ్చినా పర్లేదు. చివరికి వస్తే నాకు దేవుడిచ్చింది ఏంటంటే, చివరికి అంతా చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన పోస్ట్ ఏంటి చెప్పండి? ప్రభు మహిమార్థమే చెప్తున్నా. కాలేజీ ప్రిన్సిపల్. నా వయసు అంత లేదు, నా అనుభవం అంత లేదు, అసలు నాకు ఆలోచనే లేదు. ప్రిన్సిపల్. అప్పుడు దాకా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సరిగ్గా పట్టించుకోకుండా లోపలికి వెళ్ళాలి. ఎందుకనే కూర్చొనేవాడు అటెండర్. ఇప్పుడు ఏమైపోయాము ఆ కాలేజీకి? సార్ ఇందాక ఏదో తెలియక అన్నాను సార్ అన్నాడు. వాళ్ళండి అదేంటి. మనం కోరుకోలే, దేవుడు కోరుకున్నాడు. నీ జీవితాన్ని కూడా దేవుణ్ణి చీఫ్గా నీ జీవితంలో ఉంచితే నిన్ను ఎంత చీఫ్గా చేస్తాడో చెప్పడానికి వీల్లేదు. మాకు ఆశ్చర్యం వేసేది. నేనేంట్రా వాచ్మెన్ సార్ అని పిలిపించుకుందాం నేను వెళ్తే, ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళు? ప్రిన్సిపల్ సార్ అన్న. ఇప్పుడు ప్రియాంక వచ్చినప్పుడు ప్రిన్సిపల్ సార్ వచ్చారా మమ్మీ అని అడిగిద్దండి. ఇంకేం ప్రిన్సిపల్ అమ్మా, వాడు ఎప్పుడో పోయాడు, ఇంకా ఏమి లేవు. అలా అలవాటు అయిపోయింది వాళ్ళకి. ఉత్తమమైన, ఎంత బాగుంది అన్నమాట. చక్కగా అండర్లైన్ చేసుకోండి అన్నమాట. రోమా 12:2. మళ్ళీ చదవండి, అందరం చదువుదాం. చదవండి. లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమునైన సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో రూపాంతరం. ఇది బల దగ్గర రూపాంతరం పొందాం. ఇంకా నాకు చీఫ్ వద్దు ప్రభువా, యు ఆర్ మై చీఫ్. నాకు అవన్నీ విడిచిపెట్టేస్తున్నా. దావీదు అలా ఉన్నాడు. దేవుడు ఉత్తమంగా వచ్చాడు, ఉత్తమమైన స్థానంలో ఉంచాడు. ఈ అనుభవాలతో మనం కూడా పరీక్షించుకుందాం. సమయం లేదు. ప్రార్థన చేసుకుని యోగ్యంగా బలలో పాలు పంపులు పొందడానికి సిద్ధపడదాం.